హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎందుకో మార్నింగ్ నుంచి స్వీట్ తినబుద్ధి అయిందనమాట. సో మమ్మీని అడిగాను, మమ్మీ నాకు ఏదైనా స్వీట్గా ఏదైనా చేసి పెట్టవా అని. మమ్మీ నాకెంతో ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ మిక్స్ అయితే చేసి పెట్టింది. సో ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటాను. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో ఫస్ట్ అయితే నేను స్వస్తిక్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ దీనిలో మిల్క్ యాడ్ చేస్తుంటూ మనకి పూరి అండ్ చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా చక్కగా పర్ఫెక్ట్గా పిండి మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పిండిని ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటామో గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం ఈ పిండి మిక్స్ చేయడంలోనే ఉంటుంది. ఇక్కడ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మంచిగా ఇట్లా అంటే మంచిగా ఫింగర్ టిప్ అనేది పడేటట్టు కలుపుకుంటే చాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా అంటే సాఫ్ట్గా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మా డాడీ హెల్ప్ చేశారు బాల్స్కి. అలా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బాల్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బాల్స్ అయ్యేలోపు మా మమ్మీ అయితే దీనికి పాకానికి అంటే మరీ తీగ పాకం కాకుండా మరీ లేత పాకం కాకుండా కొంచెం జారుడుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. దీనికైతే వెడల్పు గిన్నెలో అయితే యూస్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే చిన్న గిన్నెలు అయితే మనం ఎక్కువ గులాబ్ జామ్ చేస్తాం కాబట్టి ప్లేస్ ఉండదన్నమాట. సో వెడల్పు గిన్నె అయితే మనకి పాకానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ గులాబ్ జామ్ చేసినా కూడా స్పేస్ చాలా సెట్ అవుతుంది అనమాట, మంచిగా సెట్ అవుతాయి. సో బబుల్స్ బాగా రావాలి. ఏంటంటే అప్పుడే షుగర్ అనేది మంచిగా మిక్స్ అయ్యి ఇప్పుడే పాకానికి వస్తుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడైతే నేను గీని యాడ్ చేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి వేసిన 2-3 మినిట్స్కి పెద్ద బాల్స్ అయిపోతాయి. మనం చేసినవి చాలా చిన్నవన్నమాట. ఇక్కడ వేయంగానే ఆ గీని అబ్జర్వ్ చేసుకొని గులాబ్ జామ్ అయితే బోండా అంత సైజ్కి అయితే వచ్చేసాయి అనమాట. దీనికి సీక్రెట్ ఏమీ లేదు. మనం పిండి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే గులాబ్ జామ్ అనేది అంత బిగ్గా అవుతాయి అన్నమాట. సో మీరే చూసారు కదా మనం చేసిన బాల్స్ ఎంత. ఇవి చూడండి ఇప్పుడు మీరే. సో ఒక పక్క తీగ పాకం కాకుండానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మనం ఇవి తీసుకొని అక్కడ షుగర్ దాంట్లోకి వేసేయాలి. వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్గా అవి ఇంకా షుగర్ సొల్యూషన్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని మంచిగా టేస్టీ గులాబ్ జామ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మరి మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే మా మమ్మీని అడిగి ప్రిపేర్ చేయించుకున్నా. మరి మీరు కూడా నాలాగా మీ మమ్మీని కానీ మీ అమ్మమ్మని కానీ అడిగి ఈ టేస్టీ గులాబ్ జామ్ని అయితే ప్రిపేర్ చేయించుకోండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా.